అండ్ ఈరోజు వీడియో వచ్చేసి థర్డ్ సెమిస్టర్ బీఎస్సీ మేజర్ మైక్రోబయాలజీ వాళ్ళకి మైక్రోబియల్ అనలిటిక్ టెక్నిక్స్ వాటికి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ టాపిక్స్ వీడియోలో చూద్దాం. అండ్ ఫస్ట్ మా వీడియోని ఎవరు చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటే ఇంపార్టెంట్ టాపిక్స్ కానీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిగ్రీ అప్డేట్స్ ఏమైనా ఉంటే ఈ ఛానల్లో ఉంటాయి వీడియోస్. సో క్వశ్చన్స్ చూద్దాం. ఇప్పుడు వచ్చేసి సో రైట్, ఫస్ట్ యూనిట్ 1లో వచ్చేసి 3 మైక్రోస్కోప్స్ ఉన్నాయి కదా, కాంపౌండ్ మైక్రోస్కోపు, సెమ్ము, టెమ్ము. సో ఆ మూడు చూసుకోండి. మెయిన్లీ ఆ మూడిట్లో నుండి మనకి ఒక మైక్రోస్కోప్ గురించి అడుగుతారు. ఇంకా మిగతా వచ్చేసి యాసిడ్ ఫాస్ట్ స్టెయినింగ్ ఒకటి టెక్నిక్, ఒకటి గ్రామ్ స్టెయినింగ్, ఈ నెగిటివ్ స్టెయినింగ్ ఉంది చూసారా. ఈ మూడు ఏంటంటే బ్రీఫ్గా చూసుకోండి చాలు, ఎందుకంటే వీటిలో నుండి ఏమైనా 5 మార్క్స్ రావచ్చు. ఈ 3 మైక్రోస్కోప్స్ నుండి ఒక 5 మార్క్స్ ప్రిన్సిపల్స్ అడగవచ్చు, ఛాన్స్ ఉంటుంది. సో మనం దేన్ని వదిలేయకూడదు అలా. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ కదా, సో అందుకు చెప్తుంది. ఈ మూడు కంప్లీట్ చేసుకోండి. తర్వాత వచ్చేసి బ్రీఫ్గా చూడండి, వీటి ఎక్స్ప్లెనేషన్ యూట్యూబ్లో దొరుకుతుంది. గ్రామ్ స్టెయినింగ్ చూసుకోండి మెయిన్గా. ఇంకా తర్వాత వచ్చేసి ఈ 3 అయిపోయిన తర్వాత యూనిట్లో అండ్ స్టెరిలైజేషన్ గైస్. ఈ స్టెరిలైజేషన్ అండ్ డిజిన్ఫెక్షన్ టెక్నిక్స్ మాత్రం మెయిన్లీ క్వశ్చన్స్ మొత్తం చదువుతానికి ట్రై చేయండి. ఏంటంటే మెయిన్ ఈ సబ్జెక్ట్కి బేస్ వచ్చేసి ఎక్కడ పడిద్ది అంటే ఈ యూనిట్లోనే పడిద్ది. ఇప్పుడు మైక్రోబియల్ గ్రోత్ మనం ఆపాలంటే ఏ టెక్నిక్స్ ఏ మెథడ్స్ వాడితే మైక్రోబియల్ గ్రోత్ అనేది మనం కంట్రోల్ చేయొచ్చు, ఏంటి అనేది మొత్తం మెయిన్గా ఈ చాప్టర్లో ఉంటుంది. సో ఇప్పుడు మైక్రో ఆర్గానిజమ్స్ చూడాలంటే మైక్రోస్కోప్ ఇంపార్టెంట్. సో ఈ సబ్జెక్ట్కి వచ్చేసి యూనిట్ 1 అనేది యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3 ఈ మూడు వచ్చేసి మనకి బేస్మెంట్స్. సో మెయిన్లీ ఈ 3 యూనిట్స్లో నుండి అడుగుతారు. సో ఈ 3 యూనిట్స్లో 50-50 చాయిస్ ఉంటుంది. మీరు క్వశ్చన్ పేపర్ని అబ్జర్వ్ చేస్తే ఏక్యూ వాళ్ళది ఈ 3 యూనిట్స్లో కలిపి మినిమం 10 మార్క్స్ అడిగిండ్రు వాళ్ళకి. సో దాన్ని బేస్ చేసుకుని ఏంటంటే 50-50 చాయిసెస్ వస్తాయి. ఇప్పుడు 3 యూనిట్స్ నేర్చుకున్నారంటే మీరు 4 అటెంప్ట్ చేయొచ్చు, ఆ ఛాన్స్ ఉంటే 5 కూడా అటెంప్ట్ చేయొచ్చు మనం. సో అందుకు చెప్తుంది ఈ 3 యూనిట్స్లో నుండే మీకు 5 మార్క్స్ కూడా వస్తుంది. మీరు తరువులి చూసుకుంటే ఈ క్వశ్చన్ పేపర్లో 5 మార్క్స్ అన్నిటిని మీరు మ్యాక్సిమం ఈ 3 యూనిట్స్ నుండే కవర్ చేసి ఉంటారు వాళ్ళు. సో అర్థమైందా. సో ఇక్కడ గమనించవచ్చు, మీరు 10 మార్క్స్ని గమనించండి. మైక్రోస్కోపీ ఒకటి, ఫిజికల్ మెథడ్స్, మైక్రోబియల్ కంట్రోల్ అంటే ఏంటి అదేని 2nd యూనిట్లో ఉంటుంది ఇది. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా ప్యూర్ కల్చర్ ఐసోలేషన్ టెక్నిక్స్ 3rd యూనిట్లో ఉంది. తర్వాత వచ్చేసి ఇదిగో స్టెయినింగ్ టెక్నిక్స్ ఉన్నాయి కదా చూసారు ఇది. ఇంకా మైక్రోమెట్రీ, స్టెరిలైజేషన్, ఇవన్నీ మీరు గమనిస్తే మ్యాక్సిమం అన్ని క్వశ్చన్స్ ఒక 2nd యూనిట్లోనే ఉన్నాయి. 2nd యూనిట్ ఏంటంటే బేస్ అసలు మెయిన్ ఈ సబ్జెక్ట్కి. సో అందుకు మీరు ఏంటంటే ఈ 2nd యూనిట్, 1st యూనిట్, 3rd యూనిట్ తరువుగా ప్రిపేర్ అవ్వండి. ఎంత టైం ఉంటే 3 days 4 days ఎనఫ్ అసలు ఈ సబ్జెక్ట్కి. మ్యాక్సిమం మీరు క్లాసెస్ పర్ఫెక్ట్గా వింటే మాత్రం 2 daysలో అయిపోగొట్టేయచ్చు. ఇంకా తర్వాత మీకు టైం ఉంది అనుకుంటే మాత్రం 4th యూనిట్, 5th యూనిట్ ట్రై చేయండి. ఈ 4th యూనిట్లో వచ్చేసి స్పెక్ట్రోమెట్రీ ఒకటి, క్రోమటోగ్రఫీ చూసుకోండి. ఈ రెండు చూసుకోండి. ఏంటంటే ఆ రెండు ఏంటంటే ఆ టాపిక్స్లో ఈ మీకు మెయిన్గా అర్థం అవుతుంది ఫస్ట్. ఇంకా దీనిలో వచ్చేసి చెప్తాను, ఇక్కడ మనకి సిలబస్ షీట్ ఉంటుంది. ఇందులో ఇక్కడ గమనిస్తే మీరు 4th యూనిట్లో స్పెక్ట్రోస్కోపీ ఒకటి, క్రోమటోగ్రఫీ ఈ 2 టాపిక్స్ చూసుకోండి చాలు. ఇది ఏంటి అంటే ఈ డెప్త్ ఉంటుంది. మీరు క్లాసెస్ విని క్లాస్ నోట్స్ అవి ఉంటే మాత్రం ఎనఫ్ వీటికి చూసుకోండి. ఇంకా 5th యూనిట్లో వచ్చేసి సెంట్రిఫికేషన్ చూసుకోండి. ఇది ఈ అగ్రోస్ టెక్నిక్ ఒకటి, ఈ ఎలక్ట్రోఫోరేటిక్ టెక్నిక్ ఉంది కదా, ఈ 2 చూసుకోండి. మ్యాక్సిమం అయితే మాత్రం చెప్పాలంటే ఈ 3 యూనిట్స్ చాలు అసలు. మెయిన్గా అయితే మాత్రం 50+ అటెంప్ట్ ఇవ్వచ్చు. అది అంతవరకు. ఏంటి అంటే ఈ క్వశ్చన్ పేపర్ తరువుగా చూసుకొని మన షార్ట్ వీడియోలు అప్లోడ్ చేసినాం. అండ్ ఈ వీడియో మీకు యూజ్ అయ్యింది అనుకుంటే, క్వశ్చన్ పేపర్లో ఈ క్వశ్చన్స్ రిపీట్ అయినాయి అంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఈ వీడియోని మీరు యూజ్ఫుల్ అనుకొని మీకు అనిపిస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేషన్లో పెట్టుకొని షేర్ చేయండి మీకు తెలిసిన డిగ్రీ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో గైస్.